మీకందరికీ మరొకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క మహాకృప చేత ఈ ఉదయకాల సమయంలో మనందరూ కూడా ఎచ్చటి వారమో, ఎక్కడి వారమో ఈ విధంగా కలిసి దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేయడానికి దేవాతి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడా నేను దేవునికి మహిమను ఆరోపిస్తున్నా. కొన్ని సందర్భంలో మనుషుడు భౌతికంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ భౌతికమైన ప్రయాసలో చాలా వాటిలో పొందుకోవటానికి నిరాశ పడుతూ ఉంటాడు. ఈ భౌతికమైన ప్రయాసలో మనుష్యుడు ఏదైతే పొందుకోవాలో అవి పొందుకోకుండా ఎన్నోసార్లు కూడా నిరాశ గురవుతూ ఉంటాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, తర్వాత అవన్నీ అనుగ్రహించబడిన మాట బైబిల్లో మనము చాలా పర్యాయం కూడా మనం వింటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాట నేను ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి చెప్పగలను. మీరు మొదటిగా దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతుకుచున్నారని మరొకసారి నేను గుర్తించి మిమ్మల్ని అందరిని బట్టి కూడా దేవునికి మహిమను ఆరోపిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ఈ విధంగా మనం చేరి ఉన్నాం కాబట్టి మనకు కావలసిన ఆత్మీయ మాటల కోసము మనం సిద్ధపడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఇందాక మనం చదువుకున్నాం. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నా. 13 కూడా చదువుతున్నా. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్న మాటకి మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయబోతున్న అంశం పేరు మనం చూస్తున్నాము, మన యొక్క యుద్ధ పరికరాలు. ఈ లోకంలో గమనించండి, ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని చేయబోతున్న వ్యక్తి యొక్క చేతిలో ఏదైనా ఒక వస్తువు ఉండాలి. గమనించండి, ఒక చెట్టును నరకాలంటే ఆ వ్యక్తి యొక్క చేతులు ఏముండాలంటే గొడ్డలు ఉండాలి. అనుకునే విధంగా మన మార్గ మధ్యలో ప్రయాణిస్తూ ఉంటే ఆ సమయమున ఒక పాము మన ఎదుట తారసపడినప్పుడు మనం ఏం చేస్తామంటే పక్కనే కర్ర ఎక్కడున్నది అన్న ఒక ఆలోచన కలిగి కర్రను మన చేతులు తీసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ పామును చంపటానికి ఈ కర్ర మనకి సహాయం చేస్తుంది కాబట్టి. లేకపోతే కొన్ని సందర్భంలో ఈ లోకంలో ఉండే చాలా మంది కూడా ఎదుటి వ్యక్తిని గాయపరచడానికి, ఎదుటి వ్యక్తిని నిందించడానికి ఆ మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఈ నోరు అనే ఒక వస్తువుని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈరోజున గమనించారో లేదో మీరు, ఒక వ్యక్తిని గాయపరిచి అనేక రకాల అవమానపరచడానికి ఏదో కర్రో లేకపోతే ఏదో కత్తి కాదు, కానీ మనుషుని యొక్క నోటి మాట చాలండి. మనుషుని యొక్క నోటి మాట చాలు ఎదుటి వ్యక్తిని ఎలా అవమానపరుద్దామా, ఎలా ఇబ్బంది చేద్దామా, ఎలా గాయపరుద్దామా అన్న ఒక ఆలోచన కలిగి చాలా మంది కూడా నోటి మాట చేత ఎంతో మంది కూడా గాయపరుస్తూ ఉన్నారు. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంతవరకు మనం ఇంటూ వచ్చేమేంటంటే ఒక చెట్టు నరకటానికి కత్తి కావాలి, పామును చంపడానికి కర్ర కావాలి. ఈ లోకంలో చాలా మంది కూడా ఈ ఆలోచన కలిగింది ఏంటంటే ఒక వ్యక్తిని గాయపరచడానికి ఈ నోటిని వినియోగిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఉదయకాల సమయంలో ఈ భౌతికంగా ఈ మనుష్యుడు ఇన్ని రకాలుగా ఏదో ఒక పని చేయటానికి ఒక వస్తువుని వినియోగిస్తూ ఉన్నాడు. ఒక పరికరాన్ని అందుబాటులో తీసుకొని ఆ సమయంలో వస్తున్న సమస్య నుంచి అధిగమించడానికి ఆ వ్యక్తి ఏదో ఒక పరికరం ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఒకప్పుడు మనం కూడా ఇవన్నీ ఉపయోగించిన వారమే. పాము కనబడితే కర్రను ఉపయోగించిన వారమే. అనుకునే విధంగా చెట్టును కొట్టాలంటే కత్తిని కూడా ఉపయోగించిన వారమే. ఎవరైనా మన మీద విరోధంగా ఉన్నప్పుడు మనం ఏం చేసేవారమంటే మన నోటి మాట చేత వారిని గాయపరిచిన వారమే. అయితే ఈనాడు ఇవన్నీ కూడా విడిచిపెట్టి ప్రభు కోసము మనం ముందు కొనసాగుతున్నాం. ఇప్పుడు లేదు, ఎవరైనా మనల్ని దూషించినా నిందించినా
అవమానపరిచినా సరే మనము వారిని బట్టి మరి సంతోషిస్తూ అలా ముందు కొనసాగుతున్నాం. ఇది ప్రభు పిల్ల యొక్క లక్షణము, ప్రభు పిల్ల యొక్క ఆలోచన. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో దేవుని పిల్లమైన మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇంకను కూడా ఒక వ్యక్తిని గాయపరచడానికి మన యొక్క నోటిని ఉపయోగిస్తున్నామా ఒక పరికరంగా? ఇది మనకి తగదేమో అన్న ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గాయపరిచిన వారమే. అయితే ఈనాడు రక్షణ పొందాం, మారుమనసు పొందాం. ప్రభు గొప్పవాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన నీతిమంతుని గుర్తెరిగి ఆయన కోసం మనం ముందు కొనసాగుతున్నప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి యుద్ధ పరికరాలని, ఇటువంటి వస్తువులు మనం వినియోగిస్తున్నామా ఆలోచించేయాలి. రండి ప్రభు పిల్లమైన మనము దేవుని సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకుంటున్నాము. ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే మన యొక్క యుద్ధ పరికరాలు ఏంటి? దేవుని పిల్లమైన మనము ఏదైతే వినియోగించకూడదో అది ఒకప్పుడు వినియోగించాం. ఇంకా మనము విడిచిపెట్టేసాం. మరి వాటిని విడిచిపెట్టి ప్రభు కోసము ముందు కొనసాగుతున్నప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లరా, నీ యొక్క యుద్ధ పరికరం ఏంటి? నీకొచ్చే సమస్యల్లో, నీకొచ్చే బాధలలో, నీకొచ్చే ఆ యొక్క కన్నీరు, ఆ యొక్క కష్టాలలో, ఆ యొక్క అవమానాలలో, ఆ నిందలలో నీవు వినియోగిస్తున్న యుద్ధ పరికరం ఏంటి? ఎదురు వ్యక్తి అవమానపరిచినప్పుడు మనము కూడా ఇంకను కూడా మన నోటి మాటల చేత వారిని సంధిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రభువుని నమ్మి ఆ సత్యమును గుర్తెరిగి మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఏవండి, ఎక్కడైనా కానీ ఎన్నో ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులు ఏవండి ఎదుర్కొంటూ ఉంటాం. ఇటువంటి ఈ క్లిష్ట పరిస్థితిలో, ఇటువంటి మరి బాధాకరమైన సమయంలో నిజముగా మనము వేటిని ఉపయోగిస్తూ ఉన్నాం? ఏవండి, మనం ఆలోచించాలి. మనుషుని యొక్క స్థితి ఎలాగున్నది అంటే మరి ఎన్నో రకాలుగా శ్రమ పడతారు కానీ ఆ పడిన శ్రమలో సంతోషం లేదు. ఒకప్పుడు డబ్బు కోసము ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు, కష్టపడ్డాడు, సంపాదించాడు. అయితే ఆ సంపాదించిన ఆ ధనంలో ఈనాడు ఈ మనుషునికి తృప్తి లేదు. ఈనాడు ప్రియమైన దేవుని ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభు మనందరిని దర్శిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటంటే మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రభా, ఒకప్పుడు ఏవేవో వస్తువులను వినియోగించాను, నా నోటి మాట చేత ఎంతో మంది గాయపరిచినేమో, కానీ ఈనాడు నీ వైపు చూస్తున్నాను, నాతో మాట్లాడండి నాయన. నా యొక్క మరి నా స్థితి ఏం బాగలేదు ప్రభా, నా స్థితి అంతా కూడా తారుమారైపోతుంది. ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎంతో మంది అవమానిస్తూ ఉన్నారు, ఎంతో మంది హేళన చేస్తున్నారు నాయన. ఎంతో మంది కూడా భయంకరంగా అనరాని మాటలు మాట్లాడుతున్నారు, ఎంతో మంది కూడా మరి చేదరించుకుంటున్నారు. ఇటువంటి స్థితిలో నేను ఎటువంటి ఆ పరికరాన్ని కలిగి ఉండాలి? ఏమంటే పూర్వ దినాల్లో యుద్ధాలు జరుగుతూ ఉండేది కదా. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ యుద్ధాలలో సైనికులు ఏం చేసేవారంటే ఆ యొక్క ఈటెను, ఖడ్గాన్ని ఎన్నో రకాలుగా వారు వినియోగిస్తూ, ఎందుకంటే ఆ యుద్ధంలో వీరు గెలవాలి. వీరిని ఎక్కడ కూడా వీరు పడిపోకుండా, ఆ ఎదుటి వ్యక్తి దాడి చేసే యొక్క యుద్ధ పరికరాలు ఇతనికి తగలకుండా ఉండటానికి వీరు ఎన్నో రకాలైన పరికరాలు వినియోగిస్తూ ఉండేవారు. అయితే మనం జ్ఞాపం చేసుకోవాలి, ఈ లోకంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. బైబిల్ ఒక మాట ఉంటుంది, నరుని యొక్క జీవితం ఈ లోకంలో యుద్ధం కాలము కాదా? కీర్తనగారు అంటారు కదా, యుద్ధం వంటిది కాదా? అంటే ఈ లోకంలో మనము కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆ ఈ లోకంలో మనము కూడా మనం పోరాడుతూ ఉన్నాం. ఈనాడు నీవు నేను కూడా దేవుని పిల్లమైన మనము పోరాడుతున్నాం. ఎవరితోనయ్యా? మనుషులతోనా? ఎదిరింటి వారితోనా? పక్కింటి వారితోనా? ఇంకను కూడా రక్షణ పొందని వారితో మనం పోరాడుతున్నామా? కాదు. ఇది కాదు. కానీ నీవు నేను పోరాడాల్సింది ఎవరితోనంటే మరి జ్ఞాపం చేసుకోవాలి, సాతానుతో మనం పోరాడాలి. అపవాదితో వాడి మీద గెలవాలి. నువ్వు వాడి మీద గెలవాలి. ఈనాడు నీవు గెలవగలుగుతున్నామా? ఇది చేయంగానే చాలా సార్లు కూడా మనము చేయకూడని వాటిని చేస్తూ ఎంతమంది కూడా మన ఇబ్బందికరంగా మనం ఉంటూ ఉంటాం.
ప్రియమైన దేవుని ప్రజలారా, నేను ముందుకెళ్తున్నాను. ఉదయకాల సమయంలో మన యొక్క యుద్ధ పరికరాలు ఏంటి? ఈ ఆత్మీయ జీవితంలో, ఈ దైనందిన జీవితంలో ప్రభు కోసం నువ్వు ముందు కొనసాగుతున్న జీవితంలో మనము ఎటువంటి యుద్ధ పరికరాలను కలిగి ఉండాలి? ఇవి కలిగి ఉంటే ప్రియమైన దేవుని ప్రజలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను. నీవు ఆత్మీయ జీవితంలో బలాన్ని పొందుకొని నువ్వు ముందు కొనసాగుతూ ఉన్నావు. ఇవి కాకుండా ఇంకేమైనా నువ్వు కలిగి ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఆత్మీయ జీవితాన్ని నీవే బలహీనపరుచుకుంటున్నావు. రండి, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందామా? లేదు అన్నట్టయితే ఇంకను కూడా బలహీనపరుచుకొని ఏదైతే మనం కలిగి ఉండాలో అవి కలిగి ఉండకుండా మనం జీవిస్తూ ఉంటే ఈనాడు సరి చేసుకొని మనము మనం ఈనాడు ఏదైతే కలిగి ఉందాం. ఈనాడు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. 3 పరికరాలు. 3 పరికరాలు మనము ఇవి కలిగి ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు బలాన్ని పొందుకుంటున్నావు. ఆత్మీయంగా నీ కుటుంబాన్ని నీవే కట్టుకొని చక్కగా నువ్వు ముందుకు నడిపిస్తూ ఉన్నావు. రండి, ప్రభు సన్నిధిలో మనము జ్ఞాపం చేసుకొని ముందుకెళదాము. ఏంటంటే మన యొక్క యుద్ధ పరికరాలు ఏంటి? ప్రభువుని అడుగుదాం. ఒక ప్రభు సన్నిధిలో ఒక 3 విషయాలు మనం జ్ఞాపం చేసుకొని నేను సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తాను. రండి, మొట్టమొదటిగా మనము ఎటువంటి యుద్ధ పరికరాలను కలిగి ఉండాలంటే మరి కర్రో కాదు, లేకపోతే ఇంకేదో కత్తో కాదు, లేకపోతే ఈటో, బరిషో మరి ఇవేమో కాదు, కానీ మనం జ్ఞాపం చేసుకోవాలి. మొట్టమొదటిగా దేవుని పిల్లమైన మనకి కావలసిన ఆ యొక్క యుద్ధ పరికరము, ఆ యొక్క అపవాదితో నువ్వు పోరాడాలంటే, వాడి మీద ఆ విజయాన్ని పొందుకోవాలంటే, వాడిని నీ కాళ్ళ కింద చితికి తొక్కాలంటే మనం జ్ఞాపం చేసుకోవాలి. మొట్టమొదటిగా నీకు ఉండాల్సిన యుద్ధ పరికరం ఏంటి అంటే బైబిల్ ఒక మాట చదివినిపిస్తారండి. చూద్దాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట నేను చదివినిపిస్తాను. మొట్టమొదటి ఆ యుద్ధ పరికరం ఏంటో బైబిల్‌లో మనం చూడబోతున్నాం. రండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 9 నుంచి నేను చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మొట్టమొదటి మనకి ఉండాల్సిన ఆ పరికరము, ఆ యొక్క యుద్ధ పరికరం ఏంటి అంటే మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒక చక్కటి మాట చూస్తున్నాము. ఏంటంటే యేసు నామం అనే ఒక యుద్ధ పరికరమును కలిగి ఉండాలి. యేసు నామం అనే ఆ యుద్ధ పరికరం కలిగి ఉంటే ఈనాడు ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. మనకి ఆత్మీయ జీవితంలో నువ్వు బలాన్ని పొందుకొని నువ్వు ముందు కొనసాగుతూ ఉన్నావు. ఇక్కడ ఒక చక్కటి మాట ఈ 11వ వచనంలో చూస్తున్నాం. ఏంటంటే ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఎంత గొప్ప మాట కదండి. అంటే ఈ యుద్ధ పరికరం ఏంటంటే యేసు నామమనే యుద్ధ పరికరం కలిగి ఉండాలి. యేసు నామమనే నిత్యము కూడా ఏమండి ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి కదా. ఎవరికి వారు ఏర్పాటు చేసుకొని ఏవండి ఎన్నో నామాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో రకాల ముందు కొనసాగుతుంటే ఇక్కడ ఒక చక్కటి మనం చూస్తున్నాము. అన్ని నామముల కన్నా పైనామము మన యేసు నామము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. ఏమండి ఈ యేసు నామమున ఒక మాటలు అంటాను, దయ్యాలు పారిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ యేసయ్య నామాన్ని నీ నోటి గుండా ఉచ్చరిస్తూ ఉంటే, ఈ యేసయ్య నామాన్ని నీ జీవితంలో కలిగి ఉండి నీ జీవిస్తూ ఉంటే జ్ఞాపం చేసుకోవాలి, అపవాది నిన్ను చూసి పారిపోతాడు. నా దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాడిని మరి వాడి మీద మనము మరి గెలవగలుగుతున్నామా? వాడి మీద పోరాటం చేయగలుగుతున్నామా? అపవాది మీద పోరాటం చేయాలంటే ఏమండి ఆ పోరాడే ఒక గొప్ప ఆధిక్యతను, ఆ గెలవగల సామర్థ్యాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నాడు.
ఎందుకు పోరాడలేకపోతున్నాం? ఏవండి, ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసు నామం అనే యుద్ధ పరికరాన్ని మనం కలిగి ఉండాలి. చూద్దాం, ఒక మాట చదివినిపిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట ఇలా రాయబడి ఉన్నది. రండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 17, 18 2 వచనాలు చదువుతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 17, 18 2 వచనములు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపెట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలగను గాక. ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త మానవుల కోసం ఈ లోకానికి వచ్చి, ఏమండి, మరి ఆయన సమస్త మానవుల కోసము ఆయన మరణించి, ఆయన సమాధి చేయబడి, ఆయన తిరిగి లేచి, ఏమండి, మరి ఎన్నో అద్భుతాచర్యలు చేసి, మరి ఎంతో మంది కూడా ఆయన తన యొక్క దర్శనాన్ని ప్రత్యక్షంగా కనబరుచుకొని ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమైపోతున్నప్పుడు ఈ మాట అంటున్న మాట, గొప్ప మాట మనం చూస్తున్నాము. ఆ 17వ వచనంలో ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఏమనగా, నా నామమున దయ్యములు నెల్లగొట్టుదురు. నా నామమున, ఏ నామమున? ఏమండి, ఈ లోకంలో చాలా మంది కూడా ఇటువంటి అపవాద శక్తుల చేత పీడించబడుతున్నప్పుడు రావాల్సిన చోటికి రాలేకపోతూ ఉన్నారు. ఎక్కడికైతే వెళ్ళాలో, ఏమండి, మరి మనకి ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, ఏమండి, ఒక గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ యొక్క గుండె వైద్యం దగ్గరికి వెళ్ళాలి. మరి ఏరే వైద్యం దగ్గరికి వెళ్తే అందుకు తగిన ట్రీట్మెంట్ రాదు. ఏదైతే సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్యకు తగినటువంటి ఆ వైద్యం దగ్గరికి వెళ్ళాలి. ఈనాడు మనుషుని యొక్క స్థితి, ఏమండి, ఎన్నో రకాలుగా వెళ్ళకూడని స్థానానికి వాళ్ళు అంటున్నమాట, మరలా మీరు కొన్ని దినాలు రండి, 40 దినాలు రండి, ఇంకేమైనా తీసుకురండి, ఇంకేమైనా నాకు సమర్పించండి. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత కూడా మరి ఆ యొక్క అపవాది క్రియల చేత నుంచి వారు విడిపించబడలేకపోతూ ఉన్నారు. ఈనాడు ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకుంటున్నాము. నీ యొద్ద ఉండాల్సిన యుద్ధ పరికరము ఏంటి ప్రభు అని అడిగితే, ప్రభు చెప్తున్న మాట, యేసు నామం అనే ఆ యుద్ధ పరికరం కలిగి ఉండాలి. ఈ నామమును జ్ఞాపం చేసుకోవాలి. యేసు నామమునే ఆ మాట నీ నోటి నుంచి ఉచ్చరించగానే, నీ నోటి నుంచి వెలువడగానే జ్ఞాపం చేసుకోవాలి. దెయ్యాలు పారిపోతాయి. దెయ్యాలు పారిపోతాయి. అపవాది నీ ఎదుట నిలబడటానికి కూడా వాడు గడ వణికిపోదు. ఎందుకంటే యేసు నామం అనే యుద్ధ పరికరం కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చేయగలుగుతున్నావా? ఈ అనుభవం నీకు నాకున్నదా? ఈనాడు మనం జ్ఞాపం చేసుకున్నాము. ప్రియమైన దేవుని ప్రియులారా, మన యొక్క యుద్ధ పరికరం ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, యేసు నామం అనే యుద్ధ పరికరం కలిగి ఉండాలి. ఇది అన్ని నామముల కన్నా పైనామం ఇది. ఈ నామాన్ని మనం కలిగి ఉన్నప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. అపవాది వాస్తవంగా మనం అనుకుంటే వాడు ఏమి చేయడండి. మనమే ఎన్నో రకాలుగా వాడు అన్ని రకాలుగా మనం చేయడానికి మనమే అవకాశం ఇస్తూ ఉంటాం. ఏమండి, ఒక మాట ఎలా అంటాను, అపవాది ఏమి చేయలేడు, మన ప్రభు ఏమైనా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను మనం ఏం చేయలేడు. అయితే మనం జ్ఞాపం చేసుకోవాలి, మనలో ఉన్న అవిధేయమైన క్రియలే, ఏమండి, అపవాది ఏదో చేస్తున్నాడు, సాతాను ఏదో ఇవి అన్ని అనేక రకాలుగా మనం భయపడుతూ ఉంటాము. ప్రభు పిల్లమైన మనం జ్ఞాపం చేసుకోవాలి, సాతాను ఏమీ చేయలేడు. నీ నోట నుంచి యేసు నామం అనే మాట ఉచ్చరించే కానీ జ్ఞాపం చేసుకోవాలి. దెయ్యపు శక్తులు పారిపోతాయి నీ ఎదుటి నుంచి. ఈనాడు మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఒక చక్కటి మాట ఏంటంటే, నేను ముందుకెళ్తున్నాను, యేసు నామం అనే యుద్ధ పరికరం కలిగి ఉందుము గాక అనే మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. రండి, రెండో మాట చూద్దాము. ఆ ఇర్మియా గ్రంథంలో మనం చదివిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ఆ పరికరము, ఆ రెండవ యుద్ధ పరికరాన్ని మీ ముందు మొట్టమొదటిగా యేసు నామం అనే యుద్ధ పరికరం కలిగి ఉండాలి. రెండోగా చదువుతున్నాను 9వ అధ్యాయము 1వ వచనం చదువుతూ, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక.
నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగానుండును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండవ ఆ పరికరము, ఆ ఆయుధము ఏంటంటే, ఈ లోకంలో నీవును కలిగి ఉన్న రెండో ఆయుధం ఏంటి మనం చూస్తున్నాము. కన్నీరనే ఆయుధం మనం కలిగి ఉండాలి. కన్నీరనే ఆయుధం మనం కలిగి ఉండాలి. ఏవండి, ఒక మాట నేను ఇలా ఖచ్చితంగా చెప్పగలను. ఏమనంటే, ఒక మాట అంటే, మరి ప్రియమైన దేవుని ప్రియులారా, మన ప్రభువు ఏవండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేనినైనా దాటి వెళ్ళిపోతాడేమో కానీ, మనం సేవించే దేవుడు దేనినైనా దాటి వెళ్ళిపోతాడేమో కానీ, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, నీ ప్రార్థన ఆయన ఆపివేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆపగల ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనం కలిగి ఉన్నామా? ఈనాడు క్రైస్తవుల్లో మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రార్థన అంటే కన్నీరు ఎక్కడొస్తుందండి? ప్రార్థన అంటే ఏవండి, ప్రభా నాకు ఇది ఇవ్వు నాయన, అది ఇవ్వు ప్రభా, మరి మేము చక్కగా ఉండాలి ప్రభా అని ఒక విధానంలో మనము అడుగుతూ ఉంటాము. అడగొద్దని చెప్పట్లేదు కానీ జ్ఞాపం చేసుకోవాలి. ఈ ప్రార్థన అనుభవం మనం కలిగినప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. నీ కన్నీటి నుంచి ఒక చుక్క బొట్టైనా కూడా మనం కార్చగలుగుతున్నాము ప్రభు కోసం. ఏవండి, మనం జ్ఞాపం చేసుకోవాలి. నువ్వు కార్చే కన్నీరుని నా ప్రభు వృధాగా పోనివ్వడు. నువ్వు కార్చే కన్నీరుని మన యేసయ్య వృధాగా పోనిచ్చే దేవుడు కాదు ఆయన. అయితే మనం జ్ఞాపం చేసుకున్నాక మనం చూస్తున్నాము, మన ప్రభు దేనినైనా దాటి వెళ్తాడేమో కానీ, నువ్వు కన్నీరు కార్చి, నువ్వు రోదించి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన మన ప్రభువుని ఆపివేస్తూ ఉన్న దేవునికి స్తోత్రం కలిగిన గాక. చేయగలుగుతున్నామా? సహోదరి సహోదరులారా, మనం ఆలోచించేద్దాము. ప్రార్థన అంటే ఈనాడు జ్ఞాపం చేసుకోవాలి. మనము కన్నీరు కార్చే అనుభవం మనం కలిగి ఉండాలి. ఒక సమస్య వచ్చిందండి, ఒక బాధ వచ్చిందండి, ఒక లోటు నీలో ఉందండి. ఇటువంటి స్థితిలో నువ్వు చేయాల్సిన పనులు చేయగలుగుతున్నావా? ప్రభు యొద్దకొచ్చి కన్నీరు కార్చి ఆ రోధించి రోధించి ప్రభువా అని చెప్పేసి అవి పొందుకునేంత వరకు కూడా జ్ఞాపం చేసుకోవాలి. ఈ ఆయుధాన్ని మనం కలిగి ఉండాలండి. మన ఇంటి వచ్చాం కదా ప్రభు సన్నిధిలో, యేసయ్య దేన్నైనా దాటేళ్తాడేమో కానీ నీ కన్నీటిని చూసి, ఆయన దాటిపోయే దేవుడు కాదు ఆయన. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు నీకు బంధువులు. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే, అవమానపరిచి, హేళన చేసి, నిందించి వెళ్ళిపోతారేమో కానీ, అయితే మన ప్రభు మాత్రము అలాంటి వాడు కాదు. మనం సేవించే దేవుడు ఎంత గొప్పవాడే అంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన లాగిపోతాడండి. ఎన్నిసార్లు ఆప్యమైంది? దావీదు కుమారుడా నన్ను కరుణించవయ్యా అని చెప్పేసి గుడ్డివాడు కేక వేశాడు, కన్ను ఏడ్చాడు. కేక వేసిన జ్ఞాపం చేసుకోవాలి. ఆ కేక, ఆ కన్నీరుని నా యేసయ్య ఆపివేసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎన్నిసార్లు మనము ప్రభువుని ఆపగలిగామండి? ఈనాడు ప్రభు పిల్లమైన మన జీవితంలో ప్రార్థన అనుభవం కలిగి ఉన్న మన జీవితంలో కొంత అయినా మనము కన్నీరు కార్చి వేదన కలిగి భారంతో మనం ప్రార్థన చేయగలుగుతాం ఆలోచించే. నేను ఒక మాట చదివినిపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట చదువుతానండి. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం 10వ వచనం చదువుతున్నా. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాకాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచుండగా. ఏమండి, ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచుండగా. ఇక్కడ హన్నా మనం చూస్తున్నాము, బహు దుఃఖాకాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచుండగా అన్నమాట. బహుగా ఏడ్చుచుండగా. ఎందుకయ్యా అన్నగారు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు కన్నీరు కారుస్తున్నారు అంటే, హన్నాకి ఒక సమస్య ఉంది, ఒక బాధ ఉంది, ఒక లోటు ఉంది. తనకి కుమారుడు లేడని పెనిన్నా వచ్చి అనేక రకాలుగా తన సూటి పోటి మాట చేత గాయపరుస్తూ ఉంటే, అనేక రకాలుగా సూటి పోటి మాటల చేత హన్నాని అవమానపరుస్తూ ఉంటే, హన్నా చేస్తున్న గొప్ప పని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తూ ఉన్న దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ సిచ్యువేషన్ లో మన స్థితి ఎలాగున్నది? ఎదుటివారు, పక్కింటి వారు, లేకపోతే ఇంకెవరైనా
మన సూటి పోటి మాటల చేత అవమానపరుస్తూ ఉన్నారేమో, గాయపరుస్తూ ఉంటే ఆ స్థితిలో మనము ఉపయోగించే పరికరం ఏంటి? ఆ స్థితిలో నువ్వు మరి ప్రత్యేకించబడి లేకపోతే మరి అవకాశం ప్రభు సన్నిధికొచ్చి ఏవండి కన్నీరు కార్చి ప్రార్థన చేయగలుగుతున్నామా? లేదు కదా! ఈ అనుభవము ఎప్పుడో మనం మర్చిపోయాం కదా! ఒకప్పుడు ఈ అనుభవం అనేది చిన్న శ్రమొచ్చినా, కష్టమొచ్చినా, బాధొచ్చినా సరే ప్రభు సన్నిధికి లేసి ఎన్నో రకాలుగా కన్నీరు కార్చేటి వారమే. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ఈ గొప్ప మాట ఏంటంటే, ఈ రెండవ యుద్ధ పరిక్రమను చూస్తున్నాము. కన్నీరు అనే యుద్ధ పరిక్రమను కలిగి ఉండాలండి. కన్నీరు అనే యుద్ధ పరిక్రమను కలిగి ఉండాలి. శ్రమలలో, కష్టాలలో ఏవండి ఈ బాధలను, ఈ అవమానాలను నువ్వు అధిగమించాలంటే కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. సమాజం పాడైపోతుందండి. మనుష్యుడు అనేక రకాలుగా మరి ఉండాల్సినటువంటి జీవితం ఉండకుండా అనేక రకాలుగా పాడైపోతూ ఉన్నాడు. అనేక రకాలుగా ఏవండి ఇబ్బంది పడుతూ ఎందుకయ్యా అంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు పిల్లమైన మనము చేయాల్సిన పని మనం చేయలేకపోతున్నామేమో. ప్రభు పిల్లమైన మనము ఏవండి చేయాల్సిన పని మనం చేయలేకపోతున్నామేమో. యెరూషలేము యొక్క ప్రాకారం కొలచబడ్డాయి, కాల్చబడ్డాయి. విన్నాడు నెహెమ్యా. ఏం చేశావయ్యా నెహెమ్యా గారు? విని ఊరుకున్నాడా? ఆగిపోయాడా? లేదు కదా! ఏవండి దేవుని సన్నిధిలో కూర్చుండి కన్నీరు కార్చాడంట. కన్నీరు కార్చాడంట. ఈనాడు సమాజం పాడైపోతూ ఉన్నది. ఈనాడు అనేక రకాల ప్రజలు భయంకరంగా జీవిస్తూ ఉంటే ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ నా ఆలోచన ఎలాగున్నది? నీ నా స్థితి ఎలాగున్నది? ప్రియమైన దేవుని ప్రజలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ప్రేమ దేని పిల్లలు. రండి మూడో మాట నేను చెప్పి గింపులకు వస్తాను, చదివినిపిస్తాను రండి. మూడో మాట మనం జ్ఞాపం చేసుకుందాము. యోవేలు గ్రంథం రండి. యోవేలు గ్రంథంలో ఆ మాట నేను చదువుతున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నా. 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవాకు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండే అనే మాటను, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండే అనే మాటకి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా మనం జ్ఞాపం చేసుకుందాము. ఈ ఉదయకాల సమయంలో ఈ మూడవ యుద్ధ పరికరము ఏంటి అంటే ప్రభుత్వం జ్ఞాపం చేసుకోవాలి. ఉపవాసం అనే ఈ పరిక్రమ కలిగి ఉండాలి. ఉపవాసం అంటే ఏంటండి? ఉప అనగా దగ్గరగా. ఏమండి ఏంటి ఆ దేవునికి దగ్గర ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా జీవించిన ఉపవాసం అంటే ప్రభువుకి దగ్గరగా మనం జీవించాలి. ఎవరి దగ్గర మనం జీవించగలుగుతున్నా? ఈ శ్రమల్లో, కష్టాలలో ఏవండి దేవుని జ్ఞాపం చేసుకోవాలి. మరి ఒక చక్కటి మాట ఎలా అంటాను, ఆ ఉపవాసం యొక్క ఆ శక్తి, ఆ ఉపవాసం అనే ఆ పరికరను కలిగినప్పుడు ప్రియమైన దేవుని పేర మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ ఉపవాసం ఏం చేస్తుందంటే ఈ లోకముతోనూ, శరీరముతోనూ, సాతానుతోనూ పోరాడి గెలవగల శక్తినిస్తూ ఉన్న దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉందా ఈ ఉపవాసము? ప్రభు వచ్చినప్పుడు ఏమండి ఉపవాసంతో ఎక్కువ సమయము దేవునితో గడిపే వాళ్ళం మనం అందరూ కూడా. ఈనాడు సమయం లేదు క్రైస్తవునికి. ఏమండి ఈ ఉరకలు పరుగుల మీద ఈ క్రైస్తవు పరిగెడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని పేర ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకుందాము, ఆలోచన చేద్దాము. నేను ముగింపులకు వస్తున్నాను. మన యొక్క యుద్ధ పరికరాలు ఏంటి అంటే ప్రభు మాట్లాడుతూ వచ్చారు. మొట్టమొదటిగా యేసు నామం అనే ఈ యుద్ధ పరికరం కలిగి ఉండాలి. రెండోదిగా మనం చూస్తున్నాము కన్నీరు అనే యుద్ధ పరికరం కలిగి ఉండాలి. మూడోదిగా మన ఇంటి వచ్చాము ఉపవాసం అనే యుద్ధ పరికరం కలిగి ఉండాలి. ప్రభు మాట్లాడుతున్నమాట ఇప్పుడైనను అనే మాట. ఏవండి ప్రభు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. ఈనాడు జ్ఞాపం చేసుకుందాము. ప్రభు సన్నిధిలో నీవు ఈ అనుభవం కలిగి ఉన్నావా? ఈ 3 అనుభవాలు కలిగి ఉంటే
ప్రభువును జ్ఞాపం చేసుకోవాలి. మనం ధన్యులమే, ధన్యురాలమే. లేదు అన్నట్లయితే ఇది మొదలుకొని మనము ఈ 3 యుద్ధ పరికరాలు కలిగి ఉండి ప్రభు కోసము ఈ లోకంలో మనం జీవిద్దాము. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన మనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన నీ కృపతో ప్రేమతో ఆదరించి నాయన నా ప్రభ నీ సన్నిధి కాంతులు తోడుగా ఉంచి ఉదయంకాలం సమయంలో నాయన నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మహింపరిచే ధన్యత కృపా భాగ్యం మా అందరికి అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రభ ఎంతవరకు తండ్రి నాయన నీ కుమారుని దాసుని నాయన నిలబెట్టి తండ్రి నాయన అయ్యా నీ చిలువు చాటు మరుగుపరుచుకొని తండ్రి నాయన ఈ దినాన నాయన ఏర్పాటు చేసిన వాక్యాన్ని బట్టి నాయన మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన నా ప్రభ సాతానుని ఎదుర్కొనే నాయన ఆయుధాల గురించి నాయన నీ సేవకుల ద్వారా మాట్లాడారు తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన అవును నాయన నా ప్రభ అయ్యా నీకు దగ్గరగా ఉన్నామా, లోకానికి దగ్గరగా అవుతున్నామా తండ్రి. నాయన అయ్యా మీరు హెచ్చరించిన మాటలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఐదుగా నాయన సమస్య వచ్చినప్పుడు మనుషులు వెతకపోతున్నామా, ఏ సమస్య వచ్చిన యేసు నామం అని నాయన నా ప్రభు నీ నామాన్ని ఉచ్చరిస్తున్నామా తండ్రి. నాయన ఒక్కసారి మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి నాయన అయ్యా నీ నామం కంటే నాయన లోకంలోకి పడిపోతున్న మమ్మల్ని నాయన క్షమించమని అడుగుతున్నాం తండ్రి. నాయన యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఐదుగో తండ్రి నాయన దుఃఖపడుతూ నాయన కన్నీళ్లు కార్చినప్పుడు తండ్రి నాయన నీ చెంతకు వచ్చినప్పుడు తండ్రి అయ్యా మా కన్నీళ్లు నీ పాదాలు నాయన తాకినప్పుడు తండ్రి నాయన కరిగిపోయే దేవుడు నాయన అయ్యా మేము దుఃఖపడుతున్నప్పుడు నాయన చూస్తున్న దేవుడు కాదు తండ్రి. నాయన మాకంటే ముందుగా నాయన నా ప్రభ మీరు మా కోసం దుఃఖపడే దేవుడు తండ్రి. నాయన అది మర్చిపోయి తండ్రి నాయన నిన్ను మేము నిర్లక్ష్య పెడుతున్నామేమో తండ్రి. నాయన ఈ సమయం ముందు మాటలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఒకవేళ తండ్రి నాయన మేము మర్చిపోయిన స్థితిలో పడిపోవడమేమో తండ్రి. నాయన మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నీ సమస్య వచ్చినప్పుడు కానీ నాయన నీ కుటుంబ పరిస్థితినప్పుడు కానీ నాయన ఎవరెద్దకో ఎదురు చూస్తే నాయన నా ప్రభ నీ స్థితి రాకూడదని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నాయన సమస్య వచ్చినప్పుడు నాయన ఇదిగో తండ్రి నీ వైపు చూస్తున్నాయినా ఐదుగు నాయన ఉపవాసం ఉండి తండ్రి నాయన మీరు నాయన ప్రార్థన చేయమని అడుగుతున్నావు నాయన. అవును తండ్రి నాయన క్రైస్తవుడి జీవితంలో నాయన ప్రార్థన అంటే ఒక శక్తి కలిగినది తండ్రి. నాయన ప్రార్థన అంటే ఒక ఆయుధంగా నాయన నా ప్రభు మాకు నేర్పించిన దేవుడు తండ్రి. నాయన ఆ ఆయుధాన్ని విడిచిపెట్టి తండ్రి నాయన ఎవరెవరి కాడుకో నాయన మేము పరుగులు తీస్తున్నామేమో తండ్రి. నాయన అయా అటువంటి స్థితిలో ఉంటే తను మానుకొని తండ్రి నాయన ఇదిగో తండ్రి ఆనాడు తండ్రి నా ప్రభా ఉపవాసం ఉండి నాయన ఎస్తేరు తండ్రి. నాయన నా ప్రభా ఇదిగో నేను నీ పాద చెంత చేరినప్పుడు నాయన ఆశ్చర్యమైన రీతిగా తండ్రి నాయన గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు నాయన ఈ సమయం ఉంది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన మా స్థితిగతులు తండ్రి నాయన నా ప్రభ మార్చే దేవుడు మీరే తండ్రి. నాయన నా ప్రభా ఒక్కసారి నాయన నా ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన అయా ఎస్తేరు చేసిన ప్రార్థన మాకు నేర్పించమని అడుగుతున్నాము నాయన. అయా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తండ్రి నాయన ఎంత గొప్ప కార్యం జరిగించిన ఆయన నా ప్రభ వచ్చిన ఇబ్బందుల నుంచి కూడా విడిపించిన దేవుడు నాయన. ఐదుగు నాయన అటువంటి కృపను నాయన మేము నేర్చుకొని తండ్రి నాయన నీ నామాన్ని నా ప్రభు ఇదిగో నాయన జయప్రదంగా నాయన అయ్యా మా నోటి నిండా ఉండేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నావు నాయన. ఐదుగు నాయన ఈ లోకంలో మనుషులు కాదు కానీ తండ్రి నాయన అయ్యా సర్వం ఎరిగిన దేవుడు తండ్రి నాయన మిమ్మల్ని పక్కన పెట్టి తండ్రి నాయన ఐదుగు నాయన నా ప్రభా మేము నాయన ఎటువైపు పరుగులు తీస్తున్నామో తండ్రి మమ్మల్ని మేము సెర్చ్ చేసుకునే మాటలు నాయన మీరు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎన్ని పక్కన పెట్టి నాయన నీ వైపు చూసి నీకు ఆనుకునే నాయన కృపా ధన్యత నాయన మా అందరికి అనుగ్రహించమని నాయన అయ్యా నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే తండ్రి నాయన ఐదుగో తండ్రి మేము ఇలాగ నాయన నా ప్రభా అయా ఈ సీఎం టీంలో చేరిన చిన్నలనేమి పెద్దలనేమి నాయన జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన ఉపవాసంలో ఉండే అనుభవాలను మాకు నేర్పించిన దేవుడు నాయన మేమందరం తెలుసుకొని నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే మహిమ ధన్యత నాయన మా అందరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.